అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరం తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సాయం అందించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షల చెక్కును అందజేశారు. ఏఎంబీ తరపున మరో 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్ దేవరా సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఈవెంట్ ని రద్దు చేశారు. అయితే దేవరా సినిమాకు తెలుగులో ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఒక్క ప్రెస్ మీట్ కానీ ఈవెంట్ కానీ తెలుగు స్టేట్స్ లో దేవరా సినిమాకు చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. రిలీజ్ లోపు దేవరా ప్రమోషన్స్ ఏవైనా తెలుగులో చేస్తారా అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటే ఇక తెలుగులో దేవరా ప్రమోషన్స్ లేనట్టే అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఎన్టీఆర్ సోమవారం ఉదయం అమెరికాకు వెళ్లిపోయారు. లాస్ ఏంజల్స్ లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరా మూవీని ప్రదర్శించనున్నారు. దీంతో ఎన్టీఆర్ అక్కడే దేవరా మొదటి షో చూడటానికి ఉదయం అమెరికాకు పయనమయ్యారు. ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోవడంతో ఇక తెలుగులో దేవరా ప్రమోషన్స్ లేనట్టే అని ఫిక్స్ అయిపోయారంతా. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీలో రియా గెలుపొందారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశి రౌతేలా ఈవెంట్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా గెలుచుకోవడంపై ఊర్వశి సంతోషం వ్యక్తం చేశారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని రియా అన్నారు. ఈ రోజు నేను టైటిల్ గెలుచుకోవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకున్నాను అన్నారు. ఈ సందర్భంగా ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్ కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. రియా ఆ పోటీలోనూ విజేతగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పోటీలో పాల్గొన్న అమ్మాయిలంతా ఎంతో కష్టపడ్డారు. వారి అంకిత భావం ఆశ్చర్యపరిచింది అన్నారు. గుజరాత్ కు చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీలో గెలిచి అందరినీ ఆకర్షించారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్తో పాటు ఊరు పేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్లు అందుకునే కుర్ర హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. గత ఏడాది రవితేజతో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రినాథరావు నక్కినతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు మజాకా అంటూ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పంచకట్టులో కొత్తగా కనిపిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు
ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అంశు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఓటీటీ శాటిలైట్ రైట్స్ 23 కోట్లకు అమ్ముడుపోయాయి. సినీ ప్రియులకు నటుడు సూర్య చిన్న విన్నపం చేశారు. ఒక సినిమాని సినిమాలాగే చూడాలని తెలిపారు. మయ్య జగన్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రియులు ఎవరైనా సరే ఏ సినిమాని ఒక సినిమాలా చూడండి. కథ, కథనం, మ్యూజిక్, ఎమోషన్స్, కామెడీ ఇలా ప్రతిదాన్ని ఎంజాయ్ చేయండి. బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. ఒక అభిమానిగా సినిమాని సెలబ్రేట్ చేసుకోండి. ఆద్యంతం ఎంజాయ్ చేయండి. అంతేకాని దానిలో ఉన్న తప్పుల గురించి రివ్యూ చేయడంపై దృష్టి పెట్టకండి అని సూర్య తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. తనను ఎంతో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జాన్వీ కపూర్ ధన్యవాదాలు చెప్పారు. దేవరా గురించి తెలుపుతూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులతో చెప్పాలనుకున్న మాటలను ఓ వీడియో ద్వారా తెలిపారు. అందులో జాన్వీ కపూర్ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ఆడియన్స్ కు ధన్యవాదాలు. నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను మీరు సొంత మనిషిలా భావించడం చాలా సంతోషాన్నిస్తుంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు, నాకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా నా మొదటి అడుగు. శివ సార్, ఎన్టీఆర్ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టం. మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసినందుకు దేవరా టీం అందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya Akka, and I really hope and pray you like our film. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమలు సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించారు. పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యాక తన చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వడం కష్టంగా మారింది. అయినా ఫ్యాన్స్ కోసం ఎలా అయినా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్, పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు షూట్ వాయిదా పడిన హరిహర వీరమల్లు తాజాగా మళ్లీ షూట్ మొదలుపెట్టింది. సోమవారం ఉదయం విజయవాడ వేసిన హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో షూట్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమా వచ్చే సంవత్సరం 2025 మార్చి 28న రిలీజ్ చేస్తామని కొత్త పోస్టర్తో ప్రకటించారు. 2 పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తక్కువ సినిమాలతోనే తెలుగు, మలయాళం, తమిళ్లో మంచి పేరు తెచ్చుకుని ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది సాయి పల్లవి. తెలుగులో అయితే లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునే అంత రేంజ్ కి ఎదిగింది సాయి పల్లవి. గతంలో ఫాస్ట్ గా సినిమాలు చేసిన సాయి పల్లవి ఇప్పుడు మాత్రం ఆడపాదడపా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తండేల్, అమరన్ సినిమాలున్నాయి. ఇటీవలే సాయి పల్లవి తన చెల్లి పూజా కన్నన్ పెళ్లి దగ్గరుండి మరీ చేసింది. సాయి పల్లవి చెల్లి పూజా పెళ్లి వారి బడగా కమ్యూనిటీ సంప్రదాయంలో ఘనంగా చేశారు. పూజా పెళ్లి వేడుకలు, ఫోటోలు, చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హడావిడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చెల్లి పెళ్లి ముందు అయిపోవడంతో అందరూ ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి గురించి అడుగుతున్నారు. ఇలాంటి సమయంలో సాయి పల్లవి గతంలో తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సాయి పల్లవి గతంలో బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాకు చిన్నప్పుడు మా కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు. మా దాంట్లో చాలా మంది ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ దాటి వేరే వ్యక్తులని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మా ప్రాంతంలో నివసించట్లేదు. మా అమ్మా నాన్న కూడా ఇప్పుడు కోయంబత్తూరులో ఉంటున్నారు. కాబట్టి చుట్టూ ఎవరేమనుకుంటారు అనే ఒత్తిడి వాళ్లకు
ఉండదు. మా కమ్యూనిటీ కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాలో వాళ్ళని పెళ్లిళ్ళు ఫంక్షన్స్కి పిలవరు, అంత్యక్రియలకు కూడా రానివ్వరు. ఊళ్ళో జనాలు వేరేలా చూస్తారు, వాళ్ళని తమలో కలుపుకోరు. ఇది వాళ్ళ జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. నేను సినిమాలు చేసిన తర్వాత నా గురించి కూడా అలా మాట్లాడతారని నాకు ముందే తెలిసి మా నాన్నతో చెప్పాను. మా నాన్న చాలా అమాయకుడు. మా నాన్న కూడా నాకు పెళ్లి కమ్యూనిటీ గురించి అన్ని చోట్ల ఇది జరుగుతుంది అని చెప్పారు. దేనికోసమో పిల్లల్ని బ్లాక్మెయిల్ చేయకూడదు, అది నాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని మా నాన్నతో చెప్పాను అంటూ తెలిపింది. సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకుని అందరూ సాయి పల్లవి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండటంతో గతంలో పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండైరెక్ట్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల గురించి సాయి పల్లవి మాట్లాడటం విశేషం. మరి ఎందరో కుర్రాల హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకుంటుందో చూడాలి. RRR విషయంతో ఫామ్లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తూ ఉండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్టు రాబోతూ ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ బరువు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100 కేజీలకు పైగా బరువు పెరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హర్రర్ ఫిలిం మంచి ప్రేక్షకాధారణను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం విజయంపై శ్రద్ధా కపూర్ స్పందించారు. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. మంచి రుచికరమైన భోజనాన్ని తినడం, కుటుంబంతో కలిసి ఆనంద క్షణాల్ని ఆస్వాదించడం, మనసుకు నచ్చిన వారు పక్కన ఉండటం, ప్రశాంతంగా నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ నా దృష్టిలో నిజమైన విజయాలే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. వారిని చూసి ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటారు. నా ముందు తరం నుంచి నేనెంతో నేర్చుకున్నాను. కెరీర్లో గెలుపోటములు ఎన్ని వచ్చినా స్థిరంగా ఉండాలని మా నాన్నను చూసి తెలుసుకున్నా అని చెప్పారు. ఇక తన ఇన్స్టాలో ఫాలోవర్స్ గురించి మాట్లాడుతూ తనను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తన ఫాలోవర్స్ అందరూ స్నేహితులతో సమానమన్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జోడీ స్త్రీ 2తో మరోసారి హిట్ అయింది. ఆగస్టు 15న విడుదలైన పలు స్టార్ హీరోల చిత్రాలు వేద, ఖేల్ ఖేల్ మేకు ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చింది. యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రికి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనను ఎంతో బాధించింది కూడా. అందుకే ఘాటైన సమాధానం ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే యానిమల్, బ్యాడ్ న్యూస్ చిత్రాలు ఘాటైన సన్నివేశాల్లో సెమీ న్యూడ్గా నటించిన తృప్తి డిమ్రిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించాడు. దీనిపై తృప్తి స్పందిస్తూ, మరి నాతో అర్ధనగ్నంగా నటించి పెదవి ముద్దులతో రెచ్చిపోయిన రణబీర్ క్యారెక్టర్ని ఎందుకు దూషించరు? తను మగాడనా? అంటే మగాడు ఎలాగైనా చేయొచ్చు, పాత్ర కోసం ఆడవాళ్ళు చేస్తే అది పాపం. ఘాటైన సన్నివేశాల్లో నటించినంత మాత్రం నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని ఎలా జడ్జ్ చేస్తారు? ఏది చూడాలో ఏది చూడకూడదో ఎంచుకునే హక్కు ప్రేక్షకులకుంది. అంతేకాని ఒకరిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మగాళ్లను ఒకలా, ఆడాలను ఒకలా చూడటం మానుకోండి. వెండి తెరపై రొమాన్స్ చేయడంలో ఆడ మగ ఇద్దరిది సమాన పాత్ర అని తెలుసుకోండి అంటూ విరుచుకుపడింది తృప్తి డిమ్రి. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 3వ వారంలో తెలంగాణ పౌరుడు అభయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తొలి 2 వారాలు హౌస్లో మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు బిగ్ బాస్ను తిట్టడంతో నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశాడు. అయితే తాను బయటకు వచ్చిన అనంతరం అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. నా అభిమానులందరికీ ముందు క్షమాపణలు చెబుతున్నా, నేను బయటకు వచ్చాక తెలిసింది బిగ్ బాస్ హౌస్లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారని. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. కానీ వెళ్లే ముందు నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళినా కూడా దిల్దార్ ఉంటా, అది నచ్చితే లోపలుంటా, లేదంటే ఉండనని దురదృష్టవశాత్తు బయటకు వచ్చేసా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. ఈ హౌస్ నుంచి మీకు దగ్గరయ్యా, నా సినిమాలతో మరింత దగ్గరవుతా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటా అంటూ అభయ్ చెప్పుకొచ్చాడు. డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 320(3)2తో పాటు పోక్సో కేసులు నమోదయ్యాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుని సైబరాబాద్ పోలీసుల బృందం కోర్టులో హాజరుపరచగా రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు కస్టడీకి కోరారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల కస్టడీ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. మరి
పిటిషన్పై కోర్టు స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ ఘటనలో పోలీసుల బృందం తొలుత గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారని తెలిసిందే. టాక్సీవాలా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్. 2018లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ప్రియాంక జవాల్కర్ కు మాత్రం మంచి ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. 2024లో టిల్లు 2తో మెరిసిన ఈ బ్యూటీ కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది. ఈ భామ ప్రస్తుతం స్టైలిష్ గా పెట్రీ ఉమెన్ అవతార్లోకి మారిపోయిన లుక్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌట్. పాపులర్ సిటీ న్యూయార్క్ ఎడ్వర్డ్ యువరాని ఓ గుర్రం ద్వారా రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుంది? వివియన్ ఆమె వెంటనే అతన్ని రక్షించింది. పెట్రీ ఉమెన్ సినిమా నుండి మీరు చూసారా అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ బ్లాక్ టాప్ సిల్వర్ జాకెట్ మ్యాచింగ్ ప్యాంట్స్ లో స్టైలిష్ గా కనిపిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై ఎప్పుడూ నేరుగా స్పందించకపోయినా పలు వేడుకలకు కలిసి హాజరవుతూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బచ్చన్ ఫ్యామిలీ. అయినా వదంతులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెడ్డింగ్ రింగ్ ధరించి వాటికి మరో చెక్ పెట్టారు ఐశ్వర్యరాయ్. అట్టహాసంగా జరుగుతున్న ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పాల్గొనే ముందు ఐశ్వర్యరాయ్ కెమెరాకు పోజులిచ్చారు. సంబంధిత వీడియో బయటకొచ్చింది. వివాహ సమయంలో అభిషేక్ బచ్చన్ ఇచ్చిన ఉంగరాన్ని ధరించి ఐశ్వర్య ఫ్యాషన్ వీక్ కు హాజరయ్యారంటూ బాలీవుడ్ మీడియా పేర్కొంది. దాంతో విడాకుల రూమర్స్ కు ఆమె చెక్ పెట్టినట్లయింది. కోలీవుడ్ హీరోయిన్ గోట్ నటి పార్వతీ నాయర్ పై కేసు నమోదైంది. పార్వతీ నాయర్ ఇంట్లో పనిచేస్తున్న తనను దొంగతనం నెపంతో గదిలో బంధించి దాడి చేసినట్లు సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో హీరోయిన్ పార్వతీ నాయర్ సహా మరో 4గురిపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నటిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ 3-2 మరో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే జవాన్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది. ఈ సినిమా తాజాగా 713 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది. ఇందులో వరల్డ్ వైడ్ గా 113 కోట్లు రాగా కేవలం హిందీలోనే 600 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఫస్ట్ టైం 604 కోట్లు దాటిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన 6వ చిత్రంగా 3-2 ఉంది. దీనికంటే ముందు బాహుబలి 2 మొదటి స్థానంలో ఉండగా KGF 2, RRR, కల్కి, 2898 AD, జవాన్ వరుస స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే 3-2 ఇంకా థియేటర్లలో రన్ అవుతూ ఉండటంతో ఈ ప్లేస్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ జోనర్ కి సంబంధించిన కథలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందువలనే ఓటీటీ సంస్థలన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ థ్రిల్లర్ కంటెంట్ ను దింపేయడంలో పోటీ పడుతున్నాయి. అలా ఓటీటీ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన సినిమాగా ముంచియా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ 7వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 130 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. దినేష్ విజయన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వం వహించారు. అభయ్ వర్మ, శర్వాణి, మోనా సింగ్, సత్యరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఆగస్టు 24వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో ఈ సినిమాను నిర్మించగా తెలుగు వెర్షన్ ను రీసెంట్ గా అందుబాటులోకి తీసుకొనిచ్చారు. గతంలో చెట్టు మీద దయ్యం కాన్సెప్ట్ తో చాలా జానపద కథలు వినిపించాయి. అలాంటి కథల్లో నుంచి ఇది పుట్టుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాస్త కామెడీ టచ్ తో సాగే పిల్ల దయ్యం కథ కావడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన మూవీ లపాటా లేడీస్. ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ 2025 ఆస్కార్ కు ఇండియా నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఆ ఇంటర్వ్యూలో దర్శకురాలు కిరణ్ రావు మాట్లాడుతూ తమ చిత్రం ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని జోస్యం చెప్పారు. ఇది తనతో పాటు చిత్ర యూనిట్ కోరిక అని కూడా తెలిపారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తన వంతు బాధ్యతగా ఈ సినిమాను తప్పకుండా ఆస్కార్ కు పంపిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చారు. ఆమె అన్నట్లుగా మూవీ ఆస్కార్ కు ఎంపికైంది. కాక ఈ చిత్రానికి ముందు ఆమె అమీర్ ఖాన్ హీరోగా ధోబీఘాట్ అనే చిత్రానికి దర్శకురాలిగా పనిచేశారు. ఈ మూవీకి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ గా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు లపాటా లేడీస్ తో మరోసారి దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. కిరణ్ రావు ఏకంగా ఆస్కార్ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో ముందుంటారు శ్రీ విష్ణు. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపో నుంచి వస్తున్న తాజా చిత్రం స్వాగ్. హసిద్ గోలీ దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్గా నటిస్తూ ఉండగా దక్షా నగర్కర్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. స్వాగ్లో రీతు వర్మ వింజామర వంశపు రాణి రుక్మిణీదేవి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రాజసం ముట్టిపడే రాయల్ లుక్ను విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 4న గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది స్వాగ్ టీం. సినిమాతో రీతు వర్మ శ్రీ విష్ణుతో కలిసి 11 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్పై మెరవబోతుంది. కాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రీతు వర్మ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం గత ఏడాది విడుదల కావాల్సింది. 10 ఏళ్ల తర్వాత విఎఫ్ఎక్స్ పనుల కారణంగా కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. మేమిద్దరం చాలా సిగ్గుపడే వ్యక్తులం. ఇద్దరి మధ్య ఉన్న కామన్ థింగ్ అదే అని చాలా ఏండ్లుగా అతన్ని చూస్తున్నా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సినిమాలో నా పాత్రకు బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన రాజమాత శివగామి పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పుకొచ్చింది రీతు వర్మ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.